గారితో మా కొలీగ్ కిరణ్ అందిస్తారు. ఓవర్ టు యు కిరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోత్స్న. సురాజ్యం ప్రత్యేక చర్చకు స్వాగతం. నేను కిరణ్. లోక్సత్తా ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సురాజ్యం ఉద్యమం ప్రారంభమైంది. కొత్త రాజకీయ సంస్కృతి, అవినీతి అంతం, అందరికీ సమన్యాయం, అందరికీ ఎదిగే అవకాశాలు, అలాగే ఇంటి ముంగిట ప్రభుత్వం, కంటి ముంగిట పాలన అనే నినాదాలతో లోక్సత్తా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. కేవలం ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదు, జాతీయ స్థాయిలో దీన్ని విస్తరిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మనతో పాటుగా జేపీ గారు ఉన్నారు. ఏ రకమైన ఎటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమానికి రూపకల్పన జరిగింది, ఈ ఉద్యమ లక్ష్యాలేంటి, ఈ ఉద్యమం ప్రజల్లో ఎటువంటి ప్రభావం చూపించగలుగుతుంది తదితర అంశాలు మనం మాట్లాడదాం. జేపీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. జేపీ గారు, అసలు సురాజ్యం ఉద్యమాన్ని ఈ సమయంలో మీరు ప్రారంభించడానికి గల కారణం ఏంటి, నేపథ్యం ఏంటి? కిరణ్ గారు, రెండు అంశాలు ఉన్నాయి. ఒకటేమో స్వరాజ్యం ఖచ్చితంగా దేశంలో ఉంది. మనకి స్వేచ్ఛ ఉన్నంత కాలం, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నాము అని చెప్పంటే స్వేచ్ఛ ఉంది కాబట్టి, రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎవరు దాన్ని హరించలేరు కాబట్టి. అట్లాగే మనం ప్రతినిధులను ఎన్నుకుంటున్న కాలం, మంచో చెడో మనం ఎన్నుకున్న వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు కాదు. విదేశీయులు గారు మన ఎన్నికలు కాకుండా కాదు, మరి మన సమ్మతి లేకుండా వాళ్ళు అక్కడ కూర్చోట్ల. ఈ రెండు చూస్తే స్వరాజ్యం అన్నది. కానీ ఈ రెండు చాలవు, ఈ రెండు అవసరం. లేనివేమిటి? మన చేతుల్లో అధికారం లేదు, ప్రతిదానికి ఎవడ పంచడం వస్తుంది. మన